అలా కోపంతో ఊగిపోతూ దేవేంద్రుడు వజ్రాయుధం చేతబట్టుకుని నా రెక్కలను కూడా నరకడానికి నన్ను సమీపించసాగారు. ఆ సమయంలో నీ తండ్రి వాయుదేవుడు వేగంగా నన్ను దేవేంద్రుడి నుండి తప్పించి సముద్రానికి తీసుకువచ్చారు. ఈ విధంగా నీ తండ్రి నన్ను తీసుకువచ్చి ఈ లవణ సముద్రంలో పడేసి చెక్కు చెదరకుండా నన్ను కాపాడారు. ఈ విధంగా నాకు సహాయం చేసిన నీ తండ్రి వాయుదేవుడు నాకు పూజ్యులు. అందువలన ఆయన్ని నేను గౌరవిస్తాను. ఓ కపిశ్రేష్ఠుడా, మా పూజలందుకొని కొంత సమయం విశ్రమించి బడలిక తీర్చుకో, మాకు ప్రేమనందించు. మీ సందర్శనంతో నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నారు. అలా మైనాకుడు పలికిన పలుకులు విని హనుమంతుల వారు ఇలా అన్నారు: నువ్వు ఆతిథ్యం ఇచ్చినందుకు ఆనందిస్తున్నాను, కానీ నీ ఆతిథ్యం స్వీకరించలేకపోతున్నందుకు బాధపడకు. నా కార్యం ఆలస్యం అవుతున్నది, పగలు గడిసిపోతున్నది. నేను నా మిత్రులకు ప్రతిజ్ఞ చేసి ఉన్నాను, మార్గమధ్యంలో ఆగటానికి ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం లేదు అని చెప్పి హనుమంతుల వారు స్నేహపూర్వకంగా మైనాకుడిని చేత్తో స్పృశించి నవ్వు ముఖంతో ఆకాశ మార్గాన తన పయనాన్ని కొనసాగించారు. మైనాకుడు, సముద్రుడు అమితమైన వేగంతో తన కార్యార్థం వెళ్తున్న హనుమంతుణ్ణి పూజాభావంతో చూస్తూ ఆశీర్వదించారు. హనుమంతుడు మైనాకుడి మీద విశ్రమించక ముందుకు సాగడం గమనించిన దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ స్వామిని ప్రశంసించారు. మైనాకుడు హనుమంతుల వారికి ఆతిథ్యం ఇవ్వడంతో సంతోషించిన దేవేంద్రుడు ఆ పర్వత శ్రేణితో ఇలా అన్నారు: బంగారు శిఖరాలు గల ఓ శైలరాజా మైనాకా, నువ్వు చేసిన పనికి నేను ఎంతో సంతోషించాను. ఓ సౌమ్య, నేను నీకు అభయమిస్తున్నాను. ఇక నుంచి నీకు నా నుండి ఎటువంటి హాని ఉండదు. భయం విడిచి సుఖంగా ఉండు అన్నారు. దేవరాజైన ఇంద్రుడు తన పట్ల సంతోషించడం చూసి మైనాకుడు కూడా సంతోషించాడు. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సూర్యునితో సమానమైన తేజస్సు కలిగిన నాగమాతైన సురస వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు: వాయుపుత్రుడైన హనుమంతుడు అలసిపోక ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటుతున్నాడు. నీవు కోరలతో భయంకరంగా గోరోజన వర్ణం గల కళ్లతో పర్వత సమానమైన రాక్షస రూపం దాల్చి ఆకాశమంతటి నోరు తెరిచి ముహూర్తకాలంలో హనుమంతుడి కార్యానికి విఘ్నం కలిగించు. అతడు బలపరాక్రమాలు ఉపాయంతో నిన్ను జయించగలడా, లేదా నిన్ను జయించలేక కలత చెందుతాడా అనే విషయం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అన్నారు.